విఎస్ న్యూస్కి స్వాగతం. ఆర్థిక నష్టాల్లో ఉన్న దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి దక్కుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాల్ సింగ్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థని మార్చారని కొనియాడారు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ, ఆధార్ వంటి సౌకర్యాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు మన్మోహన్ సింగ్ పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని, ప్రపంచం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని అన్నారు. భారత రత్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణానికి చూపిస్తూ ఈరోజు స్థానిక మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు మక్కాల్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. భారత రత్న విశ్వాసం ఇవ్వడం చాలా బాధాకరం. భారతదేశం గొప్ప ఆర్థిక సంస్కరణలు, అదే మాదిరిగా భారతదేశాన్ని అగ్రస్థాయిలో పెట్టడానికి వారు గతంలో ఆర్బీఐ గవర్నర్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, పివి నరసింహారావు క్యాబినెట్లో ప్రధాన పాత్ర వహిస్తూ పివి నరసింహారావు గారిని కలిసి ఈ దేశాన్ని అత్యున్నత స్థాయిలో వచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చిన గొప్ప తర్వాత ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, ఇండస్ట్రీస్కి, చదువుకున్న విద్యార్థులకు ఉపాధితో పాటు దేశ యొక్క వ్యవస్థను ప్రపంచ దేశాలకు ధీటుగా తీసుకుపోయే దిశగా అనేక సంస్థలు చేసినటువంటి గొప్ప వ్యక్తి, మహా మేధావిగా, దాంతో పాటు మంచి మౌనంగా భారతదేశంలో ఒక అపార చాణుక్యుడిగా పేరు తెచ్చుకుని దేశ అభివృద్ధి ప్రయత్నం చేసినటువంటి గొప్ప ప్రధానమంత్రి. కేవలం అదే కాదు, ఈరోజు మనం గర్వంగా తెలంగాణ, మా తెలంగాణ గర్వంగా చెప్పుకునే అవకాశం కల్పించినటువంటి ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారి యొక్క సూచనలు మరి వారు తెలంగాణ ప్రజల బలోపాలను గౌరవిస్తూ దేశంలో అనేక రాష్ట్రాలు, అనేక రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టిన, గందరగోళాలు సృష్టించిన, దీనికి వెనక అడవేసుకుంటా ఈరోజు తెలంగాణను అధికారికంగా మనకు ఇష్టమైన మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. దాంతో పాటు ఉపాధి హామీ, అనేక రైతు సంస్కరణలు, పల్లెల్లో నివాసం చేసేటువంటి రైతులు, అదే మాదిరిగా మహిళలు అత్యున్నత స్థాయిలో ఉండాలని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరోగ్యం మన ప్రాంతాన్ని ఎంచుకొని దేశానికి అనేక సంస్థలు మన్మోహన్ సింగ్ గారు మన మధ్య లేకపోవడం చాలా భారతదేశానికి తీరని లోటు. కానీ వారి యొక్క ఆశయాలు, వారి ఆలోచనలు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా చాలా గౌరవిస్తుంది. ఈరోజున్న ప్రధానమంత్రి కూడా రాజకీయాలకు అధికంగా వేరే పార్టీ అయినా కూడా మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచనలు తీసుకున్నటువంటి యొక్క విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఆర్థికంగా మనం ఏ రకంగా ముందుకోవాలి, గతంలో ప్రజా సంక్షేమం తీసుకొచ్చిన సంక్షేమాలు ఏ రకంగా ముందుకోవాలి, ఈ దేశంలో పారిశ్రామిక ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, పెరుగుతున్నటువంటి జనాభాతో పాటు నిరుద్యోగ సమస్యను ఏ రకంగా అధిగమించాలనేటువంటి సలహాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మన్మోహన్ సింగ్ గారి యొక్క సలహాలు తీసుకున్నటువంటి గొప్ప అనుభవజ్ఞుడు, మేధావి లేకపోవడం
ఇంకా గుర్తుగా భావిస్తాము. కాంగ్రెస్ పార్టీకి ఒక తీరని నష్టం. కానీ వారు చూపించినటువంటి సంక్షేమాలను ఇంకా ముందుకు తీసుకెళ్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారు. వారి బాటలో తప్పకుండా వారి ఆలోచనలు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ కాదు, భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా దీనికి సమావేశం. వారు కుటుంబానికి ప్రగాఢ స్నానంతో పాటు ఆయన ఆత్మ శాంతి కలగాలని దేవుడు ప్రార్థిస్తుంది. మన్మోహన్ సింగ్ గారు అమరులై ఉంటారని అమరులై ఉంటారు ఉంటారు విషయాన్ని కూడా మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్